స్టీఫెన్ అనే తెలుగు డబ్బింగ్ మూవీ నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్ స్ట్రీమింగ్కి వచ్చింది. డబ్బింగ్ బావుంది. మొన్న ట్రైలర్ చూసా, ఇంట్రెస్టింగ్గా ఉందని స్టార్ట్ చేశా. అసలు ఏంటా అని. నాకైతే మూవీ నచ్చింది. స్ట్రేంజ్, క్రేజీ, ఇంట్రెస్టింగ్, ఇలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. క్యారెక్టర్ స్టడీ మీద చాలా గ్రిప్పింగ్గా తీయడమే కాదు, రైటింగ్ని సర్ప్రైజింగ్ వేలో రాయడం ఇంకోటి. అంటే బేసిక్గా మనం సీరియల్ కిల్లర్ లేదా సైకో కిల్లర్ మూవీస్ చూస్తే 90% క్రైమ్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మీద ఉంటాయి. నెట్ఫ్లిక్స్లో కొన్ని డాక్యుమెంటరీస్ మాత్రం క్యారెక్టర్ స్టడీని కొంత టచ్ చేసినవి ఉన్నాయి. లైక్ ఆ క్రిమినల్స్ యొక్క డాక్టర్స్, నైబర్స్ వీళ్ళు చెప్పిన కొన్ని వాళ్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ పాస్ట్ ద్వారా కొంత చెప్పడంలాగా ఉంటాయి. కాని ఒక సినిమా టోటల్లీ సైకో కిల్లర్ యొక్క క్యారెక్టర్ స్టడీ మీద, దట్టు థ్రిల్లింగ్ అండ్ చిల్లింగ్ వేలో ఉండటం అనేది చాలా రేర్. అలాంటి వాటిలో నాకు వర్కౌట్ అయిన మూవీ వాటిలో ఇదొకటి అని చెప్పొచ్చు. సైకో కిల్లర్స్ మైండ్ ఎలా రన్ అవుతుంది, వాళ్ల ఆలోచన విధానం ఎలా ఉంటది, ఉరికంభం, జైలు జీవితం, ఎన్కౌంటర్, ఇలా ఎన్నో ఉన్నాగాని స్టిల్ వాళ్లు క్రైమ్స్ చేస్తారు. రివెంజ్ కోసం చేసేవంటే అవి వేరే. బట్ సైకో కిల్లర్స్ డిఫరెంట్. ఒక్కొక్కరు ఒక్కో దానికోసం చేస్తారు. అలాంటి ఒక పర్సన్ అయిన స్టీఫెన్ కథే ఈ సినిమా. ఈ విషయాన్ని ఇందులో చాలా బాగా చూపించారు. తన మైండ్ సెట్, తన బిహేవియర్, ఇటు వీళ్ళు ఏది నిజం, ఏది అబద్ధం, అసలు ఎందుకు అని కనుక్కునే ప్రయత్నం. వీటితో ఫుల్ ఇంట్రెస్టింగ్గా వెళ్తుందా, అలా చూస్తున్నా ఆ క్యారెక్టర్ని ఏమైద్ది అని. అప్పటిదాకా వెళ్లే కొద్దీ గ్రాఫ్ పెంచుతూ అతని మెంటల్ బిహేవియర్, సైకో పర్సనాలిటీ అన్నీ చూపిస్తూ వెళ్లారు. ఇదంతా ఇంట్రెస్టింగ్గా బాగుంది. ఇక ఆ తర్వాత లాస్ట్లో క్లైమాక్స్లో ఒక పోర్షన్ వచ్చింది. ఇదైతే బుర్ర పాడైపోయింది నాకైతే. ఈ లెక్కన ముందు చెప్పింది మొత్తం ఆలోచిస్తే అసలు పిచ్చెక్కింది. ఇది ఏది అయ్యుండొచ్చు అని. ఇంకా ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ అయిపోద్ది. సో మీరే చూడండి. ఇంకా నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉందని చెప్పారు. నేనైతే వెయిటింగ్. నాకు తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ స్టీఫెన్గా చేసిన మెయిన్ లీడ్ అతను ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. రిమైనింగ్ ఆల్ గుడ్, బీజీఎం నైస్. ఫైనల్లీ ఇంట్రెస్టింగ్, రా అండ్ చిల్లింగ్ మూవీ. చూసేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. వైలెన్స్, బ్లడ్ ఉంటది. సో మరీ సెన్సిటివ్ పీపుల్ అయితే కొంచెం ఆలోచించండి. నో అడల్ట్ సీన్స్. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే మరీ అంతగా లేదు, చూసేయొచ్చు. ఇది మరి స్టీఫెన్ మూవీ గురించి. చూసారా? మీకెలా ఉంది? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.